TSNNకి స్వాగతం. మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలయ ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్రం విసర్జన చేయడంతో హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు సమాచారానికి అనుగుణంగా ఘటన గమనించిన ఆలయ భక్తులు నిలదీసి అడగడంతో పొంతన లేని సమాధానాలు చెబుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పరమ పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం ముందు చేరుకొని ధర్నా నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత కలహాలను సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా వెంచి అనుమానాస్పదంగా వ్యక్తులపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి కమిషనర్ పరిధిలోని ఉన్నత పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భక్తులకు న్యాయం చెప్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం భక్తులు శాంతియుతంగా ధర్నా విరమించుకున్నారు. ఈ ధర్నాలో ఆలయ కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అన్య మతస్థులు గుడిలోకి ప్రవేశించి మల విసర్జన చేసి మళ్ళీ అక్కడ చేస్తుంటే తప్పురా అంటే కూడా వినకుండా వాడు ఇంకా ఎక్కువ చేసిండు. అడిగి ఇక్కడ ఉన్న భక్తులందరూ, అమ్మవారి భక్తులందరూ వచ్చి వాడిని దేవస్థితి చేశాడు. కానీ ఇది రోజు రోజు రొటీన్ అయిపోతుంది. ప్రతి హిందూ దేవాలయం మీద వచ్చి ఈ ముష్కరులు వచ్చి ఇట్లా అపమానం చేయడం చాలా అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా జరగదు. దీనికోసం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశంలోనే కాదు, హైదరాబాద్ లో ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు హిందూ దేవుళ్లపై, మందిరాలపై ఇదే విధంగా అన్య మతస్థులు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పని కట్టుకొని మరి మన ముత్యాలమ్మ టెంపుల్ లో, మన శంషాబాద్ లో, మన బాల్నగర్ లో ఇదే విధంగా ఆ రోజు నవగ్రహాల్లో కూడా గుడి యొక్క ప్రాంగణాన్ని ఇది కావాలనే ఈ విధంగా చేస్తున్నారు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అమ్మవారిని, గుళ్ళని, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కావాలని పని కట్టుకొని మరి ఈ విధంగా మా గుళ్ళని, మా దేవతలని, మా మనోభావాలను కించపరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరు ఈ ముఠ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? గతంలో ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి, వాడు ఎక్కడ పోయిండు, వాడిని ఏం చేశారు, వాడి రోజు బెయిల్ మీద వచ్చిండా, వాడిని ఉరి శిక్ష చేసినా, వానికి ఏ విధమైన శిక్ష చేసారు? రేవంత్ రెడ్డి స్పందించాలి. మీరు వాడిని శిక్షించలేరు కాబట్టి ఈ రోజు ఇంకోడు తయారైండు. ఈ విధంగా మీరు ఇదే విధంగా ఉపేక్షించుకుంటున్నారు. మీరు తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రము రావణ కాష్టమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి హెచ్చరిస్తున్నాము.